ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు వస్తున్న క్యాండిడేట్స్కి ఇప్పుడు వస్తున్న లేకపోతే ఫ్యూచర్లో వస్తున్న వాళ్ళకి మీరు మీ పరంగా ఇచ్చే సందేశం ఏంటి సార్? సో ఏంటంటే రాను రాను ఇంకా కాంపిటీషన్ పెరుగుతుంది, సొసైటీలో ఇంకా మనకు మార్కెట్లో రీసోర్సెస్ పెరుగుతాయి. కాబట్టి అవకాశాలు అనేవి ఎప్పుడూ రావు. మన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలి. సో ఫ్యూచర్ నా సజెషన్ ఏంటంటే ఆస్పిరెంట్స్కి కానీ ఎవరికైనా కూడా ఉన్న టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఈ టైం పోయిందని చెప్పేసి తర్వాత ఎంత వరి అయినా కూడా ఆ టైం మళ్ళీ రాదు, ఆ అవకాశం మళ్ళీ రాదు. వీలైతే నేర్చుకొని గైడెన్స్ తీసుకొని ఇప్పుడున్న డిజిటల్ టూల్స్ని అన్నెసెసరీ టైం వేస్ట్ కోసం వాడకుండా పాజిటివ్ వేలో ఒక స్ట్రాటజీ పెట్టుకొని డేలో ఒక షెడ్యూల్ పెట్టుకొని ప్రాపర్గా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఉన్న రీసోర్సెస్ని బాగా యూటిలైజ్ చేసుకోండి. కొత్తగా కాంపిటేటివ్ సైడ్ వచ్చే వాళ్ళు కూడా నా సజెషన్ ఏంటంటే మీరు ఒక టైం బాండింగ్ పెట్టుకొని ప్రాపర్ టైంలో దాన్ని ప్రిపరేషన్ అవుతూనే ప్యారలల్గా మీకు ఆల్టర్నేట్గా ఏమైనా హ్యాబిట్ కానీ ఆల్టర్నేట్గా ఏమైనా స్కిల్ ఉంటే దానిపైన వర్క్ చేసుకొని ఇట్లా పార్ట్ టైం చేసుకుంటూ పార్ట్ టైం ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చే టైంలో జాబ్ ఏదో మానేసి ఫుల్ టైం ప్రిపరేషన్ అయ్యి పీక్ స్టేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసిరు అనుకోండి, తర్వాత మీరు సక్సెస్ కావచ్చు. సో అట్లా ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే మీరు ఆల్టర్నేట్ చేసుకోండి. ప్రిపరేషన్ మధ్యలో మానేయడం అనేది చాలా ఇబ్బంది. మీరు అన్ని రోజులు ప్రిపేర్ అయింది కూడా అంత వేస్ట్ అయిపోతుంది. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ప్రిపేర్ అయితే మంచి సక్సెస్ వస్తుంది మీకు కూడా. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.